చెప్పండి నాన్న. ఏంటమ్మా సంధ్య, ఇంకా దివ్య రాలేదే? నాన్న, తను అప్పుడే బయలుదేరిపోయిందని ఫైనాన్షియర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు నాన్న. మరి ఏంటమ్మా ఇంకా రాలేదుగా? సరే నాన్న, ఎందుకైనా నేను ఇంకొకసారి ఆయనకి ఫోన్ చేసి అడుగుతాను. సరేమ్మా. చెప్పు సంధ్య. సార్, నా చెల్లెలు దివ్య ఇంకా రాలేదు సార్. మా సంధ్య, నేను అప్పుడే తనని ఆటోలో ఎక్కించి పంపించేశానే. ఈ పాటికి వచ్చుండాలిగా. అదే సార్, మాకు భయంగా ఉంది. ఏంటమ్మా నువ్వు? అందుకే నేను అప్పుడే చెప్పాను, నేనే ఆటోలో తీసుకొచ్చి దింపుతానని చెప్పాను. నువ్వే వద్దన్నావు. మా సంధ్య, ఒకవేళ తనకి సిగ్గేసి ఇంటికి రాకుండా ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందంటావా? ఆ విధంగా వెళ్ళదు సార్. అయితే కాసేపు ఇంకా వెయిట్ చేసి చూడమ్మా. భయపడొద్దమ్మా. సరే సార్. రేయ్, అంతా రెడీయా? అవునా? దగ్గరికి వచ్చాను రా. రేయ్, రెడీయా? సరే, ఎత్తు. రేయ్, గట్టిగా పట్టుకోరా. అబ్బా, ఎంత వెయిట్ ఉంది. రేయ్, ఎయిరా. రేయ్, మట్టేసి మూసే. రేయ్, త్వరగా మీరా. చాలు చాలు. ప్రాపర్గా శవాన్ని పాతిపెట్టినట్టుగా పాతిపెట్టామనుకో, జనం చూసి అనుమానిస్తారు. సర్లే గాని పద వెళ్దాం. ఒరే యదవా, ఆ గడ్డ పలుకు తీసుకెళ్ళు. చచ్చింది వచ్చి తీసుకెళ్తుందా ఏంటి? తీసుకెళ్ళు. మురళి, ఇంతసేపు అయినా దివ్య రాలేదేంటి? అదే రవి, నాకు కూడా ఏం అర్థం కాలేదు. తను వస్తుందని మనం ఇంకా ఎంతసేపని ఇక్కడ కాచుకొని ఉండాలి? లేకపోతే ఇంటికెళ్ళి సంధ్యకి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టి చూద్దాం. వద్దు మురళి, ఇంటికి వెళ్తే ఆలస్యం అవుతుంది.
పోనీ సంధ్యకి ఫోన్ చేసి మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్న విషయం తనతో చెప్పు. ఏంటి మురళి ఆ కన్నీళ్ళేంటి? నా కూతురు దివ్యకి ఏమీ జరుగుండదు కదా, తను జాగ్రత్తగా వచ్చేస్తుందంటావా? తను ఎలాగూ కిడ్నాపర్ దగ్గర నుంచి తప్పించుకొచ్చింది కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నా కూతురు దివ్యకి మాత్రం ఏదైనా జరిగిందంటే నేను ప్రాణాలతోనే ఉంటుంటా. రేయ్, ఏంటి మురళి ఇదంతా? ఫార్మాలిటీకి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడమే సరైన పని, అదే మంచి విషయం కూడా. ముందు నువ్వు కళ్ళు తుడుచుకొని సంధ్యకు ఫోన్ చేసి చెప్పు. నానా, దివ్య ఎప్పుడే వచ్చిందా? నానా, తనకి ఫోన్ ఇవ్వండి నాన్నా. ఏంటి నాన్న నాతో మాట్లాడడానికి సంకోచిస్తోందా? నేనేమని అనుకోను నాన్న, ఇవ్వండి. అమ్మ సంధ్య, ఇంకా దివ్య రాలేదమ్మా. పొద్దున్నుంచి ఇక్కడ నుంచొని తన కోసం వెయిట్ చేసిన తను ఇంకా రాలేదమ్మా. ఏమంటున్నారు నాన్న? మనకి ఇలాంటి ఒక పరీక్ష ఎదురైంది నాన్న. అదేనమ్మా నాకు అర్థం కాలేదు. సంధ్య, ఇక పైన కూడా దివ్య ఇక్కడికి వస్తుందని మనం వెయిట్ చేయటం నాకు కరెక్ట్ అనిపించట్లేదమ్మా. లేకపోతే ఇక్కడి నుంచి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేసి వస్తానమ్మా. నాన్న, మీరు వెళ్ళగలరా నాన్న? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నేను వెళ్తానమ్మా. నిన్నే మనసు ఎంతో కష్టపెట్టుకుని హేడ్చారు నాన్న. పోనీ నన్ను రమ్మంటారా? అక్కర్లేదమ్మా, నువ్వు రావద్దు. అదే రవి ఉన్నాడు కదా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. తలుపులు గొళ్ళెం పెట్టుకుని నువ్వు అక్కడే ఉండమ్మా. చెల్లెలు ఇంటికి వచ్చిందంటే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా. ఎవరు తలుపులు కొట్టినా ఎవరు ఏంటని తెలుసుకోకుండా తలుపు తెరవద్దమ్మా. అలాగే నాన్న. నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. ఆ తర్వాతమ్మా, అతను ఫైనాన్సర్ ఉన్నాడు కదా, అతని ఫోన్ నెంబరు, తర్వాత చెల్లెలు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ వివరాలన్నీ మన రవి అంకుల్ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసేమ్మా నువ్వు. అలాగే నాన్న. సరేనమ్మా, జాగ్రత్త. పోదామా? నాకు భయంగా ఉంది రవి. నా కూతురికి ఏమైందో తెలియలేదు. నాన్న నేను వచ్చేస్తున్నానని చెప్పింది, ఇంకా రాలేదు కదరా. మురళి, ఏడవద్దు, పద వెళదాం. 2 రోజులుగా మీ కూతురు కనపడడం లేదని ఈ రోజు కంప్లైంట్ ఇస్తే ఏంటి సార్ అర్థం? ముందుగా తన ఫ్రెండ్స్ ఇంటికంతా ఫోన్ చేసి అడిగాం సార్. అక్కడికంతా రాలేదని తెలిసిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను సార్. అప్పుడు ఎవరో ఇద్దరు ఎత్తుకుపోయారు. అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ చెల్లెల్ని కాపాడాను. అయ్యో, నా చెల్లి ఇప్పుడు ఎక్కడుంది? ఇదిగో నా పక్కనే సురక్షితంగా ఉంది. మాట్లాడతావా? ఏమైందో చెప్పు. ఈ అంకుల్ గాని లేకపోతే వాళ్ళు నన్ను, నాకేం కాలేదక్క, దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. దిగులు పడొద్దమ్మా, మీ చెల్లెల్ని భద్రంగా ఇంటికి తీసుకొచ్చి చేరుస్తాను. మా ఇంటి దాకా తీసుకురావద్దు. ఎవరైనా చూస్తే ఒక వయసు పిల్లని ఎవరో తీసుకొచ్చారని, ఇంటి దాకా వదిలేళ్లారని తప్పుగా అనుకుంటారు సార్. అందువల్ల అర్థమైందమ్మా. నేనే ఒక ఆటో మాట్లాడి
మీ ఇంటికే నేను పంపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఇది? మీరే మీ కూతుర్ని వెళ్ళి తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అలా కాకుండా వాళ్ళతో వస్తే మీకు అవమానంగా ఉంటుందని ఇప్పుడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారేంటి? తను వస్తుందని వీధి చివరిలో మేము నుంచున్నాం సార్. ఇంతవరకు రాలేదు సార్. అందుకనే నేరుగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏంటి సార్ ఇది? ఆడపిల్లల విషయంలో ఎప్పుడూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు అమ్మాయిలు పుస్తకాలు చూసి నేర్చుకునేవారు, కానీ ఇప్పుడు ఫేస్బుక్ అనే పుస్తకం వచ్చింది. దాన్ని చూసి సర్వనాశనం అయిపోతున్నారు. అది మాత్రమే కాదు, వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, మెసెంజరు, ఇలా ఎన్నో యాప్స్ వచ్చాయి. అవన్నీ మనల్ని ఊరికే వదిలిపెట్టవు, మనిషిని వలేసి పట్టుకుంటాయి. అలాంటి మోసగాళ్ల మాయలో పడిపోకుండా దాన్ని సరిగ్గా మంచి పద్ధతిలో ఉపయోగించుకుంటే జీవితం బాగుంటుంది. అందుకనే సార్ నా కూతురు దివ్యాకి నేను మొబైల్ ఫోన్ కూడా కొనివ్వలేదు. వాళ్ళ కాలేజీలో కూడా మొబైల్ అలౌడ్ లేదు సార్. కాలేజెస్ అన్నీ అలాగే ఉంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇలాంటివి రోజుకో 50 కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, అందుకే కొంచెం టెన్షన్ అయ్యి అలా మాట్లాడాను. అవును, మీ అమ్మాయి పేరేమన్నారు? దివ్య సార్. దివ్య. మీ అమ్మాయి పేరు, తను చదువుతున్న కాలేజ్, తనతో చదువుకునే కుర్రాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కాపాడాడు చూడండి, అతని ఫోన్ నెంబర్, అతని డీటెయిల్స్ మొత్తం అన్ని రైటర్కి రాసిచ్చి వెళ్ళండి. ఓకే? అలాగే సార్. నా కూతుర్ని ఎలాగైనా కనిపెట్టి ఇవ్వండి సార్. సార్, జనంలో తప్పిపోయిన సంవత్సరం వయసున్న పిల్లల్ని కూడా ఒక్క నిమిషంలో కనిపెట్టేయచ్చు. కానీ ఇప్పుడు మిస్ అయింది వయసులో ఉన్న అమ్మాయి. దాని వెనుక ప్రేమ, పెళ్ళి, ఇంకోటి ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అదేంటో కనిపెడితేనే మీ అమ్మాయిని కనిపెట్టగలుగుతాం. సార్, మీరు ధైర్యంగా వెళ్ళరండి. మీ అమ్మాయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనిపెడతాం. చాలా మంచిది సార్. వెళ్ళండి. హలో సెల్వం, ఏంటి సుసి? ఆ సంధ్య చెల్లెలు దివ్యని కిడ్నాప్ చేసి నాటకమాడి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేశానని కదా నాతో చెప్పావు. అవును. కానీ ఆ అమ్మాయి రాలేదని వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నీకు ఇది ఎవరు చెప్పారు? అది నీకెందుకు? ఏదో బెదిరించాలనుకున్నావు, కానీ ఇప్పుడు చూడు కంప్లైంట్ వరకు వచ్చింది. ఒకవేళ పోలీసులు నిన్ను విచారిస్తే నువ్వేం చెప్తావు? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు దేనికి భయపడకు. నేనేమీ కంగారు పడను. నువ్వు కంగారు పడి పోలీసులకి నా పేరు చెప్పేయొద్దు. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా చెప్పనులే. అవును, నువ్వు దివ్యని వెనక్కి పంపావు కదా, మరి ఎందుకు వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు? దివ్య ఇంకా ఇంటికి రాలేదంట. ఏమంటున్నావు? దివ్య ఇంకా ఇంటికి రాలేదా? అవును. అది సరే చూసి, అది వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఏయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. దాన్ని కిడ్నాప్ చేసిన మనుషుల దగ్గర నుంచి కాపాడింది నువ్వేనని క్రియేట్ చేశావు. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, ఎలా ఉన్నారు అని పోలీస్ నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? సుసి, దీనికంతా నువ్వేమీ భయపడద్దు. ఇంత ప్లాన్ చేసి అన్ని పనులు చేశాను కదా, ఇది నేనే చూసుకుంటానులే. నువ్వు దివ్యని కాపాడినట్టు కాపాడి పంపేశావు, కానీ దివ్య ఇంటికి వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు, నీకు అనవసరంగా సమస్య వచ్చి పడింది. శత్రు ఉన్న చోటికి మనం వెళ్లకుండా వేరే మనిషిని పంపి పని ముగించాలి. అనవసరంగా నువ్వు తలదూర్చావు. ఇప్పుడు చూసావా ఎంత ప్రమాదం వచ్చి పడిందో? సుసి, ఏంటి నువ్వు? ఏం జరగలేదు, ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఏయ్, ఇలా చూడు, దివ్య ఎవరితోనో పారిపోయినట్టుంది. ఇంకా కాసేపు చూసి తను తిరిగి రాలేదంటే పోలీస్ నిన్నే పిలిచి విచారిస్తారు. సుసి, పిలిచి విచారించని, నువ్వు దేనికి దిగులు పడకు.
పోలీసులు కాదు, ఇంకా ఎవరొచ్చినా నేను చూసుకుంటాను. దీనికే ఫోన్ చేసావా? సరే జాగ్రత్తగా ఉండు. ఏం చేసినా కాస్త ఆలోచించి చెయ్యి. సరే. పెట్టేస్తున్నా.